పురాణం, మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మ తన కూతుర్ని పెళ్ళాడాడు అని రాసి ఉంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. ఆమెకు తల్లి లేరు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకి 5 తలలు ఉండేవి. బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాక తన శక్తితో సరస్వతి, సంధ్య, బ్రహ్మిలను సృష్టించాడు. వీరిలో సరస్వతి దేవి ఎంతో సౌందర్యవంతురాలు. అందుకే బ్రహ్మ ఎప్పుడు కూడా సరస్వతినే చూస్తూ ఉండేవాడు. ఇక బ్రహ్మ నుండి తప్పించుకోవడానికి సరస్వతి దేవి 4 వైపులా వెళ్ళి కనపడకుండా తలదాచుకునేది. అందుకే ఆమెను చూడడానికి బ్రహ్మకు 4 తలలు ఉద్భవించాయి. చివరికి బ్రహ్మచూపు నుండి తప్పించుకోవడానికి ఆమె ఆకాశంలో దాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ బ్రహ్మ తన 5వ తలతో సరస్వతీ దేవిని చూస్తూనే ఉండేవాడు. తర్వాత బ్రహ్మ సరస్వతీ దేవిని వివాహం చేసుకుని మనుష్య జాతిని ప్రారంభించాలనుకున్నాడు.